బండి కటు బండి జోడెట్ల బండి బండి ఆపల పిలగో రాములయ్య శ్రీవస్తల పిలగో రాములయ్య బండి ఆపల పిలగో రాములయ్య శ్రీవస్తల పిలగో రాములయ్య నీలగట్టిందాక రైగ దొరికిందాక నీలగట్టిందాక రైగ దొరికిందాక ఒడు గిట్టిందాక రైగ దొరికిందాక ఒడు గిట్టిందాక రైగ దొరికిందాక బండి 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 ఆపర పిలగో రాములయ్య శ్రీవస్తల పిలగో రాములయ్య బండి ఆపర పిలగో రాములయ్య శ్రీవస్తల పిలగో రాములయ్య నాది పిల్ల నాది నాది నక్కులేసు గొలుసు నీ పక్కన పడ్డాద లేక చూడల పిల్ల నాది నక్కులేసు గొలుసు నాది నక్కులేసు గొలుసు నీ పక్కన పడ్డాద లేక చూడల పిల్ల నాది నక్కులేసు గొలుసు నీ మామగారు వచ్చేటి వేళ నీకు పంది పూలు వచ్చేటి వేళ నీ మామగారు వచ్చేటి వేళ నీకు పంది పూలు తెచ్చేటి వేళ నాది పిల్ల నాదే నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాద లేదా సూడోళ్ళ పిల్ల నాది నక్కిలేసు గొలుసు నాది నక్కిలేసు గొలుసు నీ పక్కన పడ్డాద లేదా సూడోళ్ళ పిల్ల నాది నక్కిలేసు గొలుసు మాకు చాలా శనగ చేలు నిలబడి చేతులియవే చెట్టులాల తువాల చేతులియవే చెట్టులాల తువాల శనగ చేలు నిలబడి చేతులియవే చెట్టులాల తువాల చేతులియవే చెట్టులాల తువాల చేతులియనికు నేను చేతులియనికు చేతులియనికు నేను చెల్లెలున్నాను మాయదారి మల్లేశ నాకు చెల్లెలున్నాను మాయదారి మల్లేశ నాగులమ్మో నాగులమ్మో నల్ల నాగులమ్మ నీ ఇంటి ముందరయాప ఆయాప కింద పాప నీ ఇంటి ముందరయాప ఆయాప కింద పాప బాబోలే 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 కలిసి రావమ్మో నల్ల నాగులమ్మ బాబోలే కలిసి రావమ్మో నల్ల నాగులమ్మ నాగులమ్మో అల్లల్లనే రాడే అల్లల్లనే రాడే అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లల్లనే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి రాముడు సీతమ్మ పిల్లాడి రామ అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లల్లానే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి మంచి నీళ్ళ దాడుగాడ అల్లల్లనే రాడి అల్లల్లనే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి అల్లల్లనే రాడి అల్లానే రాడి అల్లల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి నేరల్లో అల్లానే రాడి
ప్రజల సంక్షేమ సంఘానికి అందరూ వస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు, న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ప్రతి వార్షికోత్సవం ముందు ఖమ్మం ఆడబిడ్డలైన డాక్టర్లతోని జ్యోతి ప్రజ్వలన చేయించేటటువంటి సాంప్రదాయం మంది. వేద పారాయణాలతో సద్బ్రాహ్మణులతో జ్యోతి ప్రజ్వలన ప్రతి సంవత్సరం చేస్తాం. అలాగే ఈ సంవత్సరం కూడా ఉమ్మడి మిత్రులరా, ఉమ్మడి రాష్ట్రాల మన ఆడబిడ్డ డాక్టర్ సింధూర గారు జ్యోతి ప్రజ్వలన చేసి వార్షికోత్సవాన్ని ప్రారంభం చేయడానికి వచ్చారు. వారికి ఒకసారిగా ధన్యవాదాలు తెలుపు చప్పట్లతో ఆమోదించాలని కోరుతున్నాను. డాక్టర్ సింధూర ఏటేటా పండుగ చేసేము, తల్లి పువ్వులతో నిన్నే కొలిచేము. అరే బతుకునిచ్చు బతుకమ్మ తల్లి, అమ్ము కాపాడవే మా కల్పవల్లి. ఎగిలివారంగనే అడవికి ఎల్లేము, సక్కనైన తంగేడు గురుగు పూలు తెచ్చేము. ఎగిలివారంగనే అడవికి ఎల్లేము, సక్క
తెచ్చేము. ఇవాళ తెలంగాణ వచ్చింది అని అంటే కళాకారులు గొంతెత్తి పాడిన పాటతోనే జనం చెప్పండి. అన్ని ఉద్యమాలతో పాటుగా గద్దరన్న చెల్లెగా విమలక్క పాటతోనే అడుగులో అడుగేస్తూ ఎంతోమంది కళాకారుల గానామృతం గాన రౌద్రంతో ఈ తెలంగాణ రావడంలో ఒక భాగస్వాములు అయ్యారు. ఆ విమలక్క గారు కూడా వస్తున్నారు. ఇవాళ రాష్ట్ర నాయకత్వం వచ్చింది. కరీంనగర్, ఆదిలాబాద్, నల్గొండ, వరంగల్, నిజామాబాద్ అన్ని జిల్లాల నుంచి నాయకత్వం ఇచ్చారు. తన్నిది నేల చూరుల పెన్నిది
మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది స్మృతుల గన్నది కాలగతుల గన్నది అరే యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది అరే యుద్ధ వీరులను గన్నది శాంతి గ్రామీణ వైద్యుల్ని గుర్తించాలి, వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి, వన్ టైం సెటిల్మెంట్ అని చెప్పి అందరినీ కూర్చోబెట్టి మాట్లాడి జీవో ఇష్యూ చేసి 1000 గంటలు శిక్షణ ఇచ్చిన తర్వాత ఎగ్జామ్ పెట్టి పాస్ అయిన వాళ్ళందరికీ సర్టిఫికెట్ ఇస్తాం. తెలంగాణలో ఉన్నటువంటి 1000 మందికి ఒక డాక్టర్ని ఏర్పాటు చేసి గౌరవ వేతనం ఇస్తామని చెప్పి పెద్ద మనసుతో ఆ రోజు సెలవించి ట్రైనింగ్ స్టార్ట్ చేశారు. మన దురదృష్టవశాత్తు మన ట్రైనింగ్ పూర్తి కాకముందే వాళ్ళు చనిపోవడం జరిగింది. దాని తర్వాత వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కానీ రోషయ్య గారు కానీ బడ్జెట్ విడుదల చేయబడటం వల్ల మళ్ళీ మంది యథాస్థితికి వచ్చింది, మన ట్రైనింగ్ ఆగిపోయింది. ఆ మూమెంట్లో తెలంగాణ ఉద్యమం ఉరుతున్న సమయం. అప్పుడు కేసీ గారు వచ్చాం. సార్ ఏమన్నారంటే, వాళ్ళు మనకి ఇచ్చేది ఏంటి, మనం తెలంగాణ కోసం మీరు పోరాడండి, మన సర్టిఫికెట్ మనమే, మన రాష్ట్రంలో మనమే ఉందామని చెప్పారు. అప్పుడు ప్రొఫెసర్ కోదండరావు గారు, డాక్టర్ శంకర్ మధురాజ్ గారు, వీళ్ళంతా ఇంటెలెక్చువల్స్ అంతా కలిసి కూర్చొని ఖచ్చితంగా తెలంగాణలో మనం తెలంగాణకి ఉద్యమంలో సహకరించాలి అని చెప్పి పిలుపునిస్తే శంకర్ మధురాజ్ గారి పిలుపుని అందుకొని రోడ్డు రోడ్లు చేశాం, వంట వార్పు చేశాం, రిలే నిరాహార దీక్షలు చేశాం, సకల జనుల సమ్మెలో పాల్గొన్నాం. ప్రతి ఉద్యమంలో ముందుకు కొనసాగింది ఖమ్మం జిల్లాలో గ్రామీణ ఉద్యమ సంక్షేమ సంఘం అని చెప్పి ఈరోజు గర్వంగా మీ అందరికీ నేను విమలక తెలియజేస్తున్నా. అలాగే ఖమ్మంలో తెలంగాణ భాగం లేదు, ఇది ఆంధ్రాకి అనుకూలంగా ఉంది, తెలంగాణ లేదు అని చెప్తే ఖమ్మం జిల్లాలో మొట్టమొదటిగా కళాకారులతోని తెలంగాణ వాదాన్ని గొంతెత్తి గుర్తించాలి అని ఆట పాటలతో ఇదే భాస్కర్ రెడ్డి గారు, నేను, కృపాకర్ గారు డాక్టర్లు జేఏసీ ఏర్పాటు చేసి తెలంగాణ ధూమ్ధాం మొట్టమొదటిగా సారిగా ఖమ్మంలో ఏర్పాటు చేసి రసమయ్య గారితో సహా అందరినీ పిలిచి అరుణోదయతో ధూమ్ధాం కార్యక్రమం చేసి తెలంగాణ వాదాన్ని వినిపించిన ఘనత మెడికల్ వాళ్ళకి ఆర్ఎంపీ డాక్టర్ల అసోసియేషన్ అని చెప్పి మీ అందరికీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ వచ్చిందంటే దాంట్లో భాగస్వామ్యం మనం ఉన్నాం, కానీ మనకు అన్యాయం జరిగింది. మనకి ఇంతవరకు ఇస్తామని మద్దతు పెడుతూ వచ్చారు, కానీ ఇవ్వాలి అని కోరుకుంటున్నాం, ఇవ్వలేదు. ఇకనైనా సరే వచ్చిన ఈ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో మళ్ళీ ఏర్పాటు చేసింది, మనం సపోర్ట్ చేశాం, మళ్ళీ అధికారంలోకి వచ్చారు. నేను ఒకటే చెప్తున్నాం, ఖచ్చితంగా మీ హామీని మేము నిలబెట్టుకోండి, మీ వెంట మేము ఉంటామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తూ గ్రామీణ వైద్యులకు సంబంధించిన సమస్యలు ప్రతి సంవత్సరం మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. వాటికి సంబంధించిన పరిష్కారాలు దొరకపోగా రోజు రోజుకు ఇంకా జటిలం అవుతున్న పరిస్థితి కనపడతా ఉన్నది. ఆర్ఎంపీ డాక్టర్ల మీటింగ్లకు క్వాలిఫైడ్ డాక్టర్లు వెళితే వాళ్ళందరి మీద చర్య తీసుకునేట్టుగా పైనుంచి వారి ఆదేశాలు వస్తున్నాయి. కాబట్టి ఇవాళ ప్రతి సంవత్సరం హాస్పిటల్లో బ్యానర్లో డాక్టర్లు వేదికల మీద కనపడేవాళ్ళు ఇవాళ మనం కనపడట్లేదంటే అదొక ప్రమాదం మన అందరి మీద పొంచి ఉన్నది. అందుకని ఇవాళ ఏం జరుగుతున్నది అంటే, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు వైద్య సౌకర్యాన్ని ఇప్పటికీ అందించలేని ప్రభుత్వాలు గ్రామీణ గ్రామాల్ని అంటిపెట్టుకొని అదే పేద ప్రజలకు వైద్యాన్ని అందిస్తున్న, ప్రాథమిక వైద్యాన్ని అందిస్తున్న గ్రామీణ వైద్య వ్యవస్థ నిర్మూలించాలని ఒకవైపున ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉన్నది. కానీ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలున్నంత కాలం ప్రజలకు నువ్వు ప్రభుత్వ వైద్యాన్ని ఉచితంగా అందించే పరిస్థితిని ప్రభుత్వాలు తీసుకురానంత కాలం గ్రామీణ వైద్య వ్యవస్థని ఎవరూ కూడా ముట్టుకోలేరు, టచ్ చేయలేరు అని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని చట్టాలు తీసుకురానివ్వండి, ఏమైనా తీసుకురావండి, పక్షికి రెక్కలున్నంత కాలం అది ఎగరడాన్ని ఎవరూ ఆపలేరు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్య వ్యవస్థను మెరుగుపరచినంత కాలం గ్రామీణ వైద్యుల్ని ముట్టుకోవడం ఎవరి తరమూ కాదు అని మనం ఈ పాలక వర్గాలకు, పాలక ప్రభుత్వాలకు
తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. మీరు మారుతున్నది కానీ మీ విధానాలు మారట్లేవు. అందుకనే రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి కేసీఆర్ దగ్గర నుంచి వాళ్ళ రేవంత్ రెడ్డి వరకు ఎన్నికల సందర్భాల్లో మీ అందరికీ గుర్తింపునిస్తామని చెప్పి మీటింగులు పెట్టి ఎన్నికలు అయిపోయిన తర్వాత గుర్తింపు విషయంలో మీనవేశాలు లెక్క పెడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి మీరు ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఐక్య ఉద్యమాలు నిర్మించి గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాన్ని మేము అక్కడ గిరిజన ప్రాంతాల్లో లేకపోతే మారుమూల బస్సులు ఆటోలు కూడా పోని ప్రాంతాల్లో సైకిల్ వేసుకొని నడిచి మా కిట్టు ఆ వైద్యానికి సంబంధించిన ప్రాథమికమైనటువంటి అన్ని రకాల మందులు పెట్టుకొని ఒక బ్యాగ్ వేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పాము గరిస్తేనో తేలు గరిస్తేనో ఇంకేదో పురుగు గరిస్తేనో వాళ్ళకు ప్రాథమిక వైద్యాన్ని అందించి ప్రాణాలతోటి దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వాళ్ళు ప్రాణాలతో చేరే విధంగా చేస్తున్నామంటే నిజంగా మేము ప్రాణదాతలమే. ప్రాణదాతలకు మీరు వృత్తి దానం చేయకపోతే మీకు భవిష్యత్తు ఉండదు అని మన పాలక వర్గాలకు కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంటుంది. ఆ వైపుగా మీరు ఐక్య ఉద్యమాలు నిర్మించడంలో ముందుండి ఈ డిమాండ్ను సాధించుకోవడంలో ఖచ్చితంగా విజయం సాధిస్తారని, అట్లా సాధించేదానికి రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి విమలక కూడా మీకు సపోర్టుగా ఉంటుంది. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు మీకు చెప్తుంది. అందుకనే మీరు ఆ ఉద్యమాలు నిర్మించే వైపుగా వెళ్ళాలని వస్తుందని చెప్పి అక్క వచ్చేటప్పుడు రెడ్ కార్పెట్ పరిచయ అక్కని ఆహ్వానించాం. అక్క కూర్చున్న ముందు కూడా ఎర్ర తివాచితోని డ్యాన్స్ ఏర్పాటు చేశాం. అక్క అంటే ఎరుపు, పేదల కష్టాలు తెలుసు, పేదల కోసం పోరాటం చేస్తున్న అక్క ఈరోజు మన సమావేశానికి రావడానికి ఎంతో గర్వంగా ఉంది. గర్వంగా మనందరం ఫీల్ కావాల్సిన అవసరం ఉంది. అలాగే అక్క మన ముందుకు వస్తున్నది డ్యాన్స్ మీద కాకుండా. కాబట్టి జాగ్రత్తగా అక్క చెప్పే మాట పాట తెలంగాణ అంటేనే ఇది ఒక చారిత్రక ఘట్టం. తెలంగాణ పోరాటం అంటేనే అది చరిత్రలో లిఖించదగ్గ పోరాట రూపం. తెలంగాణ అంటేనే ఒక వీరోచితమైనటువంటి సాహసోపేతమైనటువంటి పోరాటాల చరిత్ర. అందుకే అక్కి పూల జాడలై పోరాట జెండాలై, అక్కి పూల జాడలై పోరాట జెండాలై, అందుకుంటి అమరులారా పోరు దండాలు, మీరందుకోండి బిడ్డలారా ఈ డాక్టర్ల దండాలు. గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, గుండెల్లో గురుతులయ్యే గుమ్మంలో దండలయ్యే, అందుకోండి అమరులారా పోరు దండాలు, అందుకోండి బిడ్డలారా వీరందరూ అనాలి. జోహార్ అమర వీరులకు, జోహార్ తెలంగాణ మన వీరులకు. వాస్తవంగా ఇవాళ నేను మీ చేతిలో వైద్యం చేయించుకునేటువంటి పరిస్థితిలో ఉన్నాను. కొంచెం అనారోగ్యంతో ఇక్కడికి రావడం జరిగింది. బహుశా నాగేశ్వరరావు మొట్టమొదటి అంటే అరుణోదయ ఫామ్ అయినప్పుడు, అంటే 74లో అరుణోదయ ఫామ్ అయింది. ఆ ఫామ్ అయినప్పుడు నాగేశ్వరరావు అరుణోదయలో కొనసాగుతూ వచ్చాను. మళ్ళా చాలా కాలానికి నేను ఇక్కడ ఈ వేదిక మీద చూసిన. అయితే
ఇవాళ ఏ ప్రభుత్వమైనా విద్యను వైద్యాన్ని ప్రజలకు చేరువలోకి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, కనీస బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అందులో మీరు పెట్టినటువంటి ఒక 10 తీర్మానాలు గానో లేకపోతే 10 డిమాండ్లు గానో మీరు ఒకటి ఇందాక నాకు ఇచ్చారు ఇక్కడ చూసాను ఇవి వీటితోటి మేము ఏకీభవిస్తూ ఉన్నాం. ఇవి మీరు పెట్టినటువంటివి నిజంగా పెద్ద పెద్ద కోరికలేమి కాదు. మీరు గ్రామాల నుంచి అప్పటికప్పుడు దగ్గరలో ఉన్నటువంటి టౌన్లకు వెళ్ళడమైనా లేదా దూరంలో ఉన్నటువంటి నగరాలకు వెళ్ళడమైనా, అంతకు మించి వైద్యానికి మహానగరాలకు వెళ్ళడానికి ఎవరికి చేత కాదు. చాలా వరకు స్తోమత కూడా ఉండదు. కానీ అట్లాంటి వాళ్లకు అందుబాటులో ఉండేటువంటి మీరు నిజంగా దేవుళ్ళు ఉంటారో లేరో మాకు తెలియదు, కానీ మీరు మాత్రం వాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి వాళ్ళు. అందుకోసం ఆర్ఎంపీ డాక్టర్లు అంటే మీరు ప్రతి క్షణం మేము కూడా చాలాసార్లు ఏదన్నా ఊరికి ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు ఎవరికి ఏదైనా మా టీంలో కానీ లేకపోతే ఎవరికి ఏదైనా అయితే ఇక్కడ ఆర్ఎంపీ డాక్టర్ లేరా, ఎవరు అందుబాటులో లేరా అని వెంటనే అడిగేస్తాం. మేము లేదు ఉంటారు అని చెప్పేసి. మొన్న కూడా బహుజన బతుకమ్మ కార్యక్రమంలో కేశపురం పోయినప్పుడు మా వాళ్ళల్లో ఉన్నటువంటి 2-3 పిల్లలకు సుస్థి అయింది. వాంతులు అవ్వడము, కొంతమంది మోషన్స్ అవ్వడం, ఇట్లాంటి అయినప్పుడు జ్వరం రావడం అయినప్పుడు వెంటనే పాపం ఆ రోజు రాత్రి 10-10:30 11 గంటలకు ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చి చూసి ట్రీట్మెంట్ ఇచ్చిపోయింది. అది మీ గొప్పతనం. అందుకని ఇంతకుముందు భాస్కర్ చెప్పినట్లుగా దీనిపైన దృష్టి సారించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉండాలి. ఆ బాధ్యత తీసుకోవాలి. మీకు సంబంధించినటువంటి డిమాండ్లను పరిష్కరించాలని మనస్ఫూర్తిగా మీ విమలక్కగా నేను కోరుకుంటూ, కాకి భాస్కర్కు అక్కగా కూడా నేను ఇక్కడికి రావడం, మీ అందరి దగ్గరికి తీసుకురావడం తమ్ముడు నిజంగా చాలా సంతోషంగా ఉంది. అట్లా మీ అందరికీ తెలుసు స్పర్శ భాస్కర్ అంటే ఎవరు అనేటువంటి మీ అందరికీ తెలిసిందే. అట్లా నేను కూడా ఇవాళ హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోబోతున్నాను. ఇక్కడ నుంచి ఆడిగే పోతున్నాను చూపించుకోవడానికి. సరే, ఏది ఏమైనా మీ సమస్యలు, మీరు పెట్టినటువంటి డిమాండ్స్ తొందరగా పరిష్కారం కావాలని, ఆ పరిష్కారం అయ్యే దశలో మా వైపు నుంచి ఏం అవసరం ఉన్నా తప్పనిసరిగా మీ వెంట మేము ఉంటామని అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యగా మరొకసారి తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ఉద్యమాభినందనలతో పాడరా మన పాట నవ తెలంగాణ మని ప్రతి నోట, నవ తెలంగాణ మని ప్రతి నోట. తెలంగాణ
కీర్తి చాటింది తెలంగాణలా. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మణి ప్రతి నోట, నవ తెలంగాణ మణి ప్రతి నోట. పాడరా పాడరా మన పాట నవ తెలంగాణ మణి ప్రతి నోట, నవ తెలంగాణ మణి ప్రతి నోట. జై తెలంగాణ. నేల శూరుల పెన్నిది మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది, స్మృతుల గన్నది కాలగతుల గన్నది, స్మృతుల గన్నది కాలగతుల గన్నది. అరే యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది, యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది. అరే యుద్ధ వీరులను గన్నది శాంతి దూతలను గన్నది, వీరులను గన్నది శాంతి దూతలను గన్నది. ఎత్తిన పిడికిళ్లను గల్లిపే ఉద్యమ సారథి త్యాగాల వారధి, వీరుల సన్నిధి నేల సన్నిధి మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది, స్మృతుల గన్నది కాలగతుల గన్నది. ఇది విప్లవాల యుగం అన్నది విప్లవిస్తే జయమంటున్నది, ఇది విప్లవాల యుగం అన్నది విప్లవిస్తే జయమంటున్నది. విశ్వ సామికుల శోకాన్నంతా పంచుకుంటుంది తానెంచుకుంటుంది, వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిధి మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది, స్మృతుల గన్నది కాలగతుల గన్నది. ఇది సమత కలలు గంటున్నది సంగ్రామమెచ్చుకుంటున్నది, ఇది సమత కలలు గంటున్నది సంగ్రామమెచ్చుకుంటున్నది, ఇది సమత కలలు గంటున్నది సంగ్రామమెచ్చుకుంటున్నది, ఇది సమత కలలు గంటున్నది సంగ్రామమెచ్చుకుంటున్నది. ఈ మట్టిలో జన పరిమళం విరబూసిన బింది ఎర్రమల్లెలయింది, వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిధి మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాలగతుల గన్నది, స్మృతుల గన్నది కాలగతుల గన్నది. ఈ నేల తెగువను గన్నది పోరాట కాంతులినుతున్నది, ఈ నేల తెగువను గన్నది పోరాట కాంతులినుతున్నది, ఈ నేల తెగువను గన్నది పోరాట కాంతులినుతున్నది, ఈ నేల తెగువను గన్నది పోరాట కాంతులినుతున్నది. ఈ అరుణోదయ కళ్ళి సలామన్నది లాల్ సలామన్నది, సలాము లాల్ సలాము, సలాము లాల్ సలాము. అమరులకు సలాము అరుణోదయ సలాము, అమరులకు సలాము అరుణోదయ సలాము, అరుణోదయ సలాము, అరుణోదయ సలాము, అరుణోదయ సలాము. వీరుల సన్నిధి నేల శూరుల పెన్నిధి మాసిపోని గురుతులై స్మృతుల గన్నది కాల గతుల గన్నది, స్మృతుల గన్నది.
ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఈ డిమాండ్ మీదనే రాష్ట్ర ప్రభుత్వంతో మనం కొట్లాడబోతున్నాం, మనం సాధించుకోబోతున్నాం. ఈ డిమాండ్స్ని రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శంకర్ ముదిరాజు గారి చేతిలో ఇవాళ మనం అప్పగించబోతున్నాం. కాబట్టి ఈనాటి ఈ జిల్లా మహాసభలో ఒక జిల్లా కమిటీ ఏకగ్రీవంగా ఆమోదించి ఒక 10 తీర్మానాలను మీ ముందు ప్రవేశపెడుతుంది. రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధ్యక్షులు సమక్షంలో మొదటిది, గ్రామీణ వైద్యులకు కమ్యూనిటీ పారామెడికల్ శిక్షణ రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఏర్పాటు చేయాలి అనేటువంటిది ఒకటి ప్రధానమైంది. రెండవది, కమ్యూనిటీ పారామెడికో శిక్షణ పూర్తి చేసుకున్న గ్రామీణ వైద్యులందరికీ కూడా సర్టిఫికెట్లు అందజేయాలి. మూడవది, గ్రామీణ వైద్యులకు ప్రభుత్వం చట్టపరమైన రక్షణ కల్పించాలి. నాలుగవది, ప్రభుత్వం ఏర్పాటు చేసే వైద్య పథకాలలో గ్రామీణ వైద్యులను భాగస్వాములు చేయాలి. ఐదవది, ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను గ్రామీణ వైద్యులకు కూడా వర్తింపజేయాలి. ఆరవది, 60 సంవత్సరాలు దాటిన ప్రతి గ్రామీణ వైద్యునికి గౌరవ వేతనం ఇవ్వాలి. ఏడవది, గ్రామీణ వైద్యులందరూ తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలి. ఎనిమిదవది, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గ్రామీణ వైద్యులకు శిక్షణ ఇచ్చి గుర్తింపు కార్డులు ఇస్తామని చెప్పారు. 428 జీవో ఇంప్లిమెంటేషన్ చేసి కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అట్టి హామీని ఈ ప్రభుత్వం అమలు చేయమని కోరుతున్నాం. అలాగే 9వది, ఖమ్మంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయం ఏర్పాటు కోసం ప్రభుత్వం స్థలం కేటాయించాలి. 10వది, అరుదైన గ్రామీణ వైద్యులకు ఇందిరమ్మ ఇళ్ళు ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలనేటువంటిది ఈ 10 తీర్మానాలని మీ కరచాల ధరల మధ్య ఏకగ్రీవంగా ఆమోదిస్తారని మనస్ఫూర్తిగా మీ వెంకటాచార్య జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. పెట్టాం. రాష్ట్ర అధ్యక్షులకు కమిటీకి ఈ తీర్మానాలని అందజేయడం జరుగుతుంది. వీటన్నిటి మీద ఈ అందరికీ మన కోసం కొట్లాడే కార్యక్రమాలు ఇవి. ఇది గవర్నమెంట్తో మన కోసం, మన బతుకుదేరు కోసం, మన వృత్తి భద్రత కోసం, మన కోసం మనం కొట్లాడుతున్నాం ఈ కార్యక్రమం. అలాగే మనము తెలంగాణ రావడానికి ఎలా కృషి చేశామో మీరు చెప్పిన విధంగా మేము అందరం కూడా అన్ని జిల్లాలలో ఎలాగ రైలు రూపాయలు బస్సు రూపాయలు చేసి ఎలాగ తెలంగాణ ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి మనం తెలంగాణ తెచ్చుకున్నాము. అలాగే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు హైదరాబాద్లో మీటింగ్ ఏర్పాటు చేసి మనం జీవోలు సంపాదించుకున్నాము. ఆ సమావేశంలో మన శంకర్ గుజ్జర్ గారిని రాజశేఖర రెడ్డి గారు అడిగారు ఒకటే మాట, అయ్యా నీకు ఎమ్మెల్సీ కావాలన్నా ఎమ్మెల్యే కావాలన్నా అంటే ఆయన అలాంటి పదవులను తిరస్కరించి మా గ్రామీణ వైద్యులందరికీ కూడా ఒక జీవోను తయారు చేసి ఆ జీవో ఇచ్చి మా వాళ్ళందరూ ట్రైనింగ్ ఇస్తే మేమందరూ మాకు మీరు ఎమ్మెల్యే పదవి ఇచ్చినటువంటి గర్వంగా చెప్పినటువంటి మన శంకర్ గుజ్జర్ గారికి మరి ఒకసారి మన రాష్ట్ర కమిటీ తరఫున జిల్లాల కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ కేంద్రంలో కూడా ఆర్ఎంపీ పిఎంపీ గ్రామీణ వైద్యులకు ఒక స్థలం కేటాయించాలని చెప్పి ఈ సంవత్సరం వాళ్ళు ఖచ్చితంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. నేను అనుకుంటున్నా మీరు వెంటనే మీరు ఈ నెక్స్ట్ సభలో కూడా మీరు భూమి పూజ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు 3 మినిస్టర్లు మనకు అందుబాటులో ఉన్నారు, మరి వీరికి సన్నిహితులు కూడా. సో మనందరం కలిసికట్టుగా ఉండి ఈ యొక్క సమస్యను పరిష్కరించుకునే దిశగా మనం ముందుకు వెళ్ళాలని చెప్పి తెలియజేస్తూ ఆదర్శవంతమైనటువంటి పద్ధతిలో నడుస్తున్నాం కాబట్టి దీన్ని ఏదైనా సరే సాధించి తీరుతాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కానీ మీరు బలమైనటువంటి పట్టుదలతో మీరు ఉన్నట్లయితేనే మేము చేయగలుగుతాం. ఇక అయితే అనేది కాదు. ఇవాళ 3 మంత్రులు ఉన్నారు ఇక్కడ, వాటితో పాటు నాగేశ్వరరావు ఉన్నాడు, శంకరన్న ఉన్నాడు, మా రాష్ట్ర నాయకత్వం ఉన్నది. బలమైనటువంటి ఉన్నది కాబట్టి, సంఘం ఉన్నది కాబట్టి సాధించి తీరుతాం. ఎంతోమంది ఎన్నో ప్రయాసపడి ఎన్నో సంఘాలు పెట్టుకొని ఇది చేశారు తప్ప ఇలా నాగేశ్వరరావు అన్న పెట్టినటువంటి యొక్క విధిలో ఎవరు చేయలేదు, చెయ్యబోరు, చెయ్యనారు కూడా.
కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇలా ఫెడరేషన్ను గుర్తింపు సంఘంగా తీసుకుంటే ఈ రాష్ట్రంలో ఏ సమస్యలు పరిష్కరించాలో సూచించడానికి మేము రాష్ట్ర ప్రభుత్వానికి సిద్ధంగా ఉన్నాం. ఇక్కడికి మంత్రులు రాలేదు, 2 రోజులే శాసనసభ ఉంది. వీలైతే రేపు సాయంత్రం లోపు ఈ మంత్రులను కలిసి మేము రాష్ట్ర కమిటీ నుంచి ఒక డ్రాఫ్ట్ తీసుకొచ్చినాం. మేము చేస్తే ఏమైతుంది, మీరు చేస్తే ఏమైతుంది, మీరు చేయకపోతే ఏమైతుంది కూడా దీంట్లో రాసినాం. ఇలా ప్రభుత్వాలను పిచ్చబడిగినట్టు అడుగుడు కాదు. ఈ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడానికి ఆర్ఎంపీల పాత్ర 1% అయినా ఉన్నది అని గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం మాకు 6 నెలల శిక్షణ ఇచ్చి మాకు సర్టిఫికెట్లు ఇస్తారంటే మేము ఆనందపడ్డాం. మేము సైలెన్స్గా ఈ ప్రభుత్వాన్ని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేసినాం. రేపు పార్లమెంట్ ఎన్నికలు రేపు మాపో 28, 29 రాబోతున్నాయి. మా సమస్య ఏందో తీర్చండి, మమ్మల్ని పిలవండి, దానికి ఒక నియమాన్ని తయారు చేయండి. మేము సూచనలు ఇస్తాం. మీరు మా వెంట ఉండండి, మేము మీ వెంట ఉంటాం. మీరు మా వెంట ఉండండి, గ్రామీణ వైద్యులకు గుర్తింపించే సర్టిఫికెట్ ఇవ్వండి. ఇవాళ ఇక్కడ ఖమ్మం జిల్లా కమిటీ చేసినటువంటి తీర్మానాలను మేము ఏకగ్రీవంగా రాష్ట్ర కమిటీ ఆమోదిస్తుంది. మీ చప్పట్ల మధ్యన చెప్తున్నాం. వీటితో పాటు కరోనా సమయంలో ఎంతో మంది గ్రామీణ వైద్యులు చనిపోయిండు. కానీ అప్పటి ప్రభుత్వానికి మేము లీస్ట్ ఇచ్చినాం, కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. గౌరవ ముఖ్యమంత్రి కానీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు కానీ మేము నా నివేదిక మీకు ఇస్తాం, దయచేసి ఆ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి ఈ సభ ద్వారా మేము కోరుతున్నాం. అదేవిధంగా ఈ శిక్షణ తరగతులు కార్యక్రమం త్వరలో మొదలవుతుంది. మాకు కూడా ఈ మధ్యలో ఒక సమాచారం వచ్చింది, ఏం చేస్తే బాగుంటుంది, దీన్ని మీరు ఆనాడు రూపకల్పన చేసినారు, ఆ ప్రతిపాదన ఏ విధంగా చేస్తే బాగుంటుందో అని చెప్పినారు. మేమైతే ఒకటే విధానం చెప్తున్నాం. మేము ట్రైనింగ్ చేస్తున్నాం, మాకు అనుభవం ఉంది. మాకు టెస్ట్ పెట్టండి, టెస్ట్ 5 నిమిషాలలో అయిపోతుంది. ఆ టెస్ట్ పెట్టి సర్టిఫికెట్ ఇవ్వాలి. స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నన్ను అన్నాడు, శంకర్ గారు ఇదంతా ఎందుకు, నేను స్టాంప్ వేసి ఇస్తాం, వెంటనే తీసుకోమన్నాడు. వద్దు సార్, శిక్షణ లేకుండా మేము సర్టిఫికెట్లు తీసుకుంటే ఏ కోర్టు అయినా కొట్టేస్తే మా వాళ్ళకి అన్యాయం జరుగుతుంది సార్. వచ్చేది ఏదో శాసనబద్ధంగా, చట్టబద్ధంగా, రూల్ ప్రకారం, రెగ్యులేషన్ ప్రకారం ఉండాలని ఊరుకున్నాం తప్ప వేరే రకమైన ఆలోచన లేదు. మోసగాళ్ళని నమ్మకండి, మీరు నష్టపోకండి. గ్రామీణ వైద్య వ్యవస్థను రక్షించడానికి తెలంగాణ అనుభవ వైద్యుల సంఘాల సమైక్య సిద్ధంగా ఉంది. నేషనల్ కాన్ఫరెన్స్ హైదరాబాద్లో జరపబోతున్నాం. ఈ రాష్ట్రంలో కాదు, ఈ దేశంలో ఉండబడేటువంటి పల్లెలలో కూడా నివసిస్తున్న గ్రామీణ వైద్యులకు కూడా ఒకే దేశం, ఒకే చట్టం, ఒకే రాజ్యాంగం ఉన్నప్పుడు ఒకే విధానం ఎందుకు ఉండకూడదు అని చెప్పి తీసుకువెళ్ళడానికి మేము సిద్ధమవుతున్నాం. ఆ విధంగా కూడా కార్యక్రమాలు ఉంటాయి. మీ అండదండలు మీ జిల్లా కమిటీకి ఏ విధంగా అందిస్తున్నారో అదేవిధంగా రాష్ట్ర కమిటీ ఎల్లవేళలా మాకు అందుతున్నాయి. ఖమ్మం జిల్లాకు ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు రాష్ట్ర కమిటీ నుంచి తెలియజేస్తూ, ఈ మధ్యలో నా గొంతు ఎందుకు దండబడుతుందో మీకు చెప్పాలి. 20 సెప్టెంబర్ రోజు నా గొంతు సర్జరీ అయింది. అందరూ అనుకున్నది ఇక మూగబోయింది గొంతని. కానీ గ్రామీణ వైద్యుల వ్యవస్థతో పాటు ఇంకా ఈ సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు ఈ గొంతు మూగబోదు. ఖచ్చితంగా గర్జిస్తూనే ఉంటాం, ఖచ్చితంగా నిలదీస్తూనే ఉంటాం, హక్కుల కోసం పోరాడుతూనే ఉంటాం. అందుకే మరొకసారి ఖమ్మం జిల్లా మాట్లాడే ఓపిక లేకున్నా తప్పకుండా మాట్లాడతామనే ఉద్దేశంతో మరి మీ సభకు రావడం జరిగింది. మరి మీ అందరికీ కూడా ఈ 21వ మహాసభల సందర్భంగా మీకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మిత్రులారా, మీరు సంఘానికి ఎంత గట్టిగా కాపాడుకుంటే, మీ సంఘాన్ని మీరు ఎంత గట్టిగా నిలబడి ఉంటే, మీ మండల కమిటీలను ఎంత గట్టిగా నిలబెట్టుకుంటే, మీ జిల్లా కమిటీని ఎంత గట్టిగా నిలబెట్టుకుంటే, ఆ రాష్ట్ర కమిటీ
కూడా అదే విధంగా ఉంటుంది. ఇక్కడ ఎవరు దీన్ని ఏదో చేస్తే మేము గొప్ప వాళ్ళం అవుతామని అనుకోవడం లేదు. గొప్ప వాళ్ళం అయ్యే అవకాశం ఉన్నా కూడా పోలేదు. కానీ ఖచ్చితంగా గ్రామీణ వైద్యులను తెలంగాణలో సాధించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎక్కడైనా సాధించుకునే విధంగా తప్పకుండా ఈ 6 మాసాల్లో దీనికి ఏదో ఒక కార్యాచరణ తీసుకొని దీన్ని వెంటనే పరిష్కారం అయ్యే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ
ఖమ్మం జిల్లా ఉమ్మడి జిల్లాల గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం 21వ మహాసభ 11/2/2004 ఆదివారం కృష్ణా ఫంక్షన్ హాల్లో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి దాదాపు 1500 మంది ఆర్ఎంపీలు ఉమ్మడి ఖమ్మం జిల్లా యావత్తు ఉన్న ఆర్ఎంపీలు అందరూ రావడం జరిగింది. వచ్చి ఈ సభను విజయవంతం చేశారు. ఈ సభకు ముఖ్య అతిథులుగా రాష్ట్ర అనుభవ సంఘాల చైర్మన్ చొప్పటి శంకర్ ముదిరాజు గారు, అలాగే ఉపాధ్యక్షులు సత్యనారాయణ గారు, మా గడదాస్ శంకర్ గారు, కోశాధికారి నవీన్ గారు హాజరయ్యారు. తర్వాత ఊహించని రీతిలో పిలవగానే మా పిలుపుని అందుకొని తెలంగాణ గాయకురాలు, పోరాట యోధురాలు, అరుణోదయ రాష్ట్ర చైర్మన్ విమలక్క ఈ సమావేశానికి హాజరై తన పాటతో తన మాటతో సభ్యులందరినీ బాగా ఎంటర్టైన్ చేసి అలరించారు. తెలంగాణ ఎందుకు వచ్చింది, మనం ఏం చేయాలి అనే దాని మీద చక్కగా వివరించడమే కాకుండా గ్రామీణ వైద్యుల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ అన్నీ నెరవేర్చడానికి నా వంతుగా నేను ప్రభుత్వంతో మాట్లాడి కృషి చేస్తానని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. మా పోరాటానికి కంప్లీట్గా ఆమె మద్దతు తెలియజేశారు. ఈ సమావేశంలో డాక్టర్లు, వక్తలు, మా జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ, మండల కమిటీలు సభ్యులు, మహిళలతో సహా అందరూ వచ్చారు. దాదాపు 1500 మంది హాజరయ్యారు. 1500 మంది అంటే దాదాపు 700 గ్రామాల నుంచి సభ్యులు రావడం జరిగింది. వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం. ఏదైతే రాజశేఖర రెడ్డి 2008లో గ్రామీణ వైద్యుల్ని శిక్షణ ఇచ్చారో ఆ శిక్షణని మనీ కొనసాగించమని చెప్తున్నాం. ఎందుకంటే మొన్న జరిగిన ఎలక్షన్లో కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టింది. అప్పుడు మేనిఫెస్టోలో పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే గ్రామీణ వైద్యులకు న్యాయం చేసింది. మళ్ళీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే న్యాయం జరుగుద్దని మేము ఆశిస్తున్నాం. గతంలో ట్రైనింగ్ అయిన వారికి సర్టిఫికెట్లు ఇచ్చి కాని వారికి దాన్ని కొనసాగిస్తూ వన్ సైన్ సెటిల్మెంట్గా మా సంఘాల వాళ్ళందరినీ కూర్చోబెట్టి ఒక నిర్దిష్టమైన ప్రణాళిక రూపొందించి మా అందరికీ ట్రైనింగ్ ఇచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. అలాగే మాకు చట్టభద్రత కల్పించాలి. సర్టిఫికెట్లు ఎప్పుడైతే ఇస్తారో అప్పుడు చట్టభద్రత ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామంటున్నారు. అర్హులైన పేద గ్రామీణ వైద్యులు చాలామంది ఉన్నారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ గృహ సముదాయంలో వాటా కల్పించాలని, అందరికీ గృహ సముదాయం ఏర్పాటు చేయాలని కోరుకుంటూ ఈ జిల్లాలో మరి ఏ ప్రభుత్వం మాకు ఈ హామీ ఇస్తుందే తప్ప స్థలం కేటాయించలేదు. ఇప్పుడు ఈ జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఈ 3 మంత్రులని మేము సభాముఖంగా కోరుకుంటున్నాం. మా జిల్లా కార్యాలయానికి స్థలం ఇవ్వండి. మీరు స్థలం కనుక డొనేట్ చేసి ఉంటే రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము చందాలు వేసుకొని మేమే బిల్డింగ్ కట్టుకుంటాం, ఫంక్షన్ హాల్ కట్టుకుంటాం అని చెప్పి నేను మంత్రుల్ని కోరుకుంటున్నాను. మిత్రులారా, ఈ సమావేశం చాలా అంగు ఆర్భాటాలతోని కోలాటాలతోని ఈ మహాసభ దిగ్విజయంగా సక్సెస్ చేసినందుకు ఈ ఉమ్మడి జిల్లాలు అలాగే డోర్నకల్ నియోజకవర్గ ఆర్ఎంపీలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. బాగా సక్సెస్ చేశారు. సక్సెస్ చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశంలో క్యాలెండర్ ఆవిష్కరణ చేశాం. నియోజకవర్గాల వారీగా క్యాలెండర్ని విడుదల చేయడం జరిగింది. కాబట్టి మిత్రులారా, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ 22వ వార్షికోత్సవం కూడా ఇదే రీతిలో ఇంకా ఘనంగా మన సొంత ఆఫీస్ కట్టుకొని ఆఫీస్ కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుందామని చెప్పి మీ అందరికీ గ్రామీణ వైద్యులకి నేను మాట ఇస్తున్నాను.